జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ, గ్రీన్కో స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ, ఐఐటి హైదరాబాద్ మధ్య సస్టైనబుల్ ఇంజనీరింగ్ లో విద్యా పరిశోధన నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ సూచనల మేరకు సివిల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ రాజు కోఆర్డినేటర్గా వ్యవహరించారు. కార్యక్రమానికి గ్రీన్కో తరపున చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ డాక్టర్ పరావస్తు రాంబాబు, ఐఐటి హైదరాబాద్ తరపున ప్రొఫెసర్ సిహెచ్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. జేఎన్టీకే తరపున విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, ఐఐటి హైదరాబాద్ తరపున ప్రొఫెసర్ సిహెచ్ సుబ్రహ్మణ్యం, గ్రీన్కో తరపున డాక్టర్ పరావస్తు రాంబాబు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ సీనియర్ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మరాజు మరియు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ కె వెంకటరెడ్డి సాక్షులుగా సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా జేఎన్టీయూకేలో సస్టైనబుల్ ఇంజనీరింగ్కు సంబంధించిన బహుళ విభాగాల కరిక్యులంను అమలు చేయనున్నారు. ఇందులో సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ సిస్టమ్, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ వంటి కోర్ మరియు ఎలెక్టివ్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జీఎస్ఎస్ ఐఐటి హైదరాబాద్ అకాడమిక్ నైపుణ్యం, కరిక్యులం, మార్గదర్శకత్వం, ఫ్యాకల్టీ శిక్షణ, గెస్ట్ లెక్చర్స్ మరియు సంయుక్త పరిశోధన మార్గదర్శకత్వం వంటి సహకారాన్ని అందించనుంది. ఈ సందర్భంగా జేఎన్టీకే గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్ ఇంజనీరింగ్ విద్యలో సస్టైనబుల్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. మరియు గ్రీన్కో చీఫ్ సస్టైనబుల్ ఆఫీసర్ డాక్టర్ పరావస్తు రాంబాబు మాట్లాడుతూ ఆచరణాత్మక అనుభవం లభిస్తుంది ఇంటర్న్షిప్ల వల్ల మరియు లైవ్ ప్రాజెక్టుల వల్ల. ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జేఎన్టీయూకే, ఐఐటి హైదరాబాద్, గ్రీన్కోల భాగస్వామ్యం ద్వారా సుస్థిర ఇంజనీరింగ్ విద్య పరిశోధన మరింత బలోపేతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీకే రెక్టర్ డాక్టర్ పి సుబ్బారావు, డైరెక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు తదితరులు హాజరయ్యారు. ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రారంభంగా 5 సంవత్సరాల పాటు అమల్లో ఉండనుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి. వీళ్ళల్లో ఒక 10 మంది స్టూడెంట్స్కి ఫెలోషిప్ కూడా గ్రీన్కో ఇస్తుంది బేస్డ్ ఆన్ ద మెరిట్. తర్వాత ఇంటర్న్షిప్స్కి, సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్స్ కూడా అవకాశాలు కల్పిస్తారు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన విద్యార్థులకి వాళ్ళ ఉన్నటువంటి వేకెన్సీని బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి ఆస్కారం. అట్లాగే ఇక్కడ ఒక చైర్ ప్రొఫెసర్ పెడుతున్నారు. ఈ చైర్ ప్రొఫెసర్లో ఒక ఇండస్ట్రీ పర్సన్ ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు స్టూడెంట్స్తోనూ, ఫ్యాకల్టీతోనూ ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ఒక 2 పిహెచ్డీ స్కాలర్స్ కూడా ఫెలోషిప్ ఇస్తామని గ్రీన్కో వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ ఫెలోషిప్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒక ప్రాసెస్ కానీ, ప్రోడక్ట్ కానీ కొత్తది డెవలప్ చేసి అది ఇండస్ట్రీ వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇది ఈ మధ్యకాలంలో మన ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని ప్రపోజ్ చేశారు. ఎందుకంటే రీసెర్చ్ అనేది బుక్స్కి, జర్నల్స్, పబ్లికేషన్స్కి లిమిట్ కాకూడదు. ఇది ఇండస్ట్రీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. సో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ 2 పిహెచ్డీలు ప్రొడక్ట్కి అయితే ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి ఆ ప్రొడక్ట్ డెవలప్ చేసినందుకు ఈ పిహెచ్డీ అవార్డు చేయడం జరుగుతుంది అన్నమాట. దానికి అనుగుణంగా మనకు పిహెచ్డీ ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులేషన్స్ను కూడా మార్చడం జరుగుతుంది. ప్రాబబ్లీ జేఎన్టీ కాకినాడ మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి యూనివర్సిటీ అవుతుంది ప్రొడక్ట్ డెవలప్ చేసిన వాళ్ళకి పిహెచ్డీ ప్రదానం చేయడం అనేది. సో ఈ ప్రోగ్రాం వలన, ఈ ఎంటెక్ ప్రోగ్రాంతో గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళందరూ మనకు ఫ్యూచర్లో ఏంటంటే గ్రీన్ హైడ్రోజను, గ్రీన్ టెక్నాలజీస్కి చాలా విలువ ఉంటుంది. కాబట్టి ఆ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి సరిపోయిన మ్యాన్ పవర్ను మనం తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది.